సర్క్యులర్ 12/14ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలి. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ BCWU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇవాళ సైదాపురం మండల కేంద్రంలో సైదాపురం MRO కార్యాలయం వద్ద ఇవాళ IFTU మరియు BCWU భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ MRO కార్యాలయం వద్ద ధర్నా చేసి MRO తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దరిదాపుగా ఇవాళ అధికారంలోకి వచ్చి 15-16 నెలలు గడుస్తున్నప్పటికీ ఎన్నికలు ఆ రోజు మేము అధికారంలోకి వస్తే కార్మికులకు సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేసి వాళ్ళు ఆదుకుంటామని చెప్పని కళ్ళ కబుర్లు మాట చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కార్మిక సంక్షేమాన్ని గాలి కొద్దలు ఇవాళ కార్మికులను పట్టించుకోపోగా అనేక పోరాటాలు, బలిదానాలతో శ్రీకాకుళం నగర కార్మికులు సింధించి సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ తూట్ల పొడిచి ఏకపక్షంగా కార్మిక సంఘ నాయకులతో కానీ కార్మికుల అభిప్రాయాలు స్వీకరించకుండా నిస్సిగ్గా మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఏకదాటిగా ఇవాళ 10 గంటల పని చేసుకునే దానికోసం ఇవాళ కార్మికులు నడ్డి వచ్చే విధంగా, కార్మికులకు నష్టం చేసే విధంగా, కార్మికుల శ్రమని కొల్లగొట్టే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా 10 గంటల పని దినాన్ని ఆమోదించే విధంగా తీర్మానం చేయడం అనేది చాలా చిగ్గుచేటుగా, దీన్ని తక్షణమే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పని IFTగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ దాంతోపాటు 10 గంటల పని దినం పెంచుతూ ఇవాళ 12 గంటలు 13 గంటలు పని చేసుకునే అవకాశం ఇవాళ యాజమాన్యం కల్పించే విధంగా ఇవాళ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఇవాళ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక పోరాటాలు, బలిదానాలతో ఏర్పడినటువంటి కార్మిక సంక్షేమ బోర్డు ఇవాళ కోట్ల రూపాయల నిధులు మొత్తం కూడా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిపివేసి సర్క్యులర్ 12/14 జీవోని తీసుకొని ఉన్నటువంటి కోట్ల రూపాయలు దారి మళ్లిస్తే ఇవాళ మేము అధికారంలోకి వస్తే దాన్ని మొత్తం సరిదిద్ది దారి మళ్లించినటువంటి నిధులని మేము వాటి కూటమి సంక్షేమ బోర్డుకి జమ చేసి కార్మికులు ఆదుకుంటామని చెప్పినటువంటి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కానీ అవునప్పటికీ ఇవాళ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. అందుకని ఇవాళ ప్రియమైన కార్మిక సోదరులారా ఆలోచించాలి. ఇవాళ అనేక పోరాటాలు, బలిదానంతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ఇవాళ మొత్తం కూడా బడా కార్పొరేట్లకు, అంబానీ ఆదానికి అనుకూలంగా ఇవాళ ఈ చట్టాలు మొత్తం కూడా సవరించబడతా ఉన్నాయి. ఈ చట్టాలు మొత్తం కూడా నిర్వహిస్తున్నాయి. ఈ చట్టాలు కానీ మొత్తం కూడా అమల్లోకి వస్తే ఇవాళ సవరించబడితే కార్మికుల జీవన విధానం ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కార్మికులు మొత్తం కూడా ఐక్యంగా మన పూర్వీకులు ఏదైతే పోరాడి సాధించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని చెప్పని ఇవాళ మేము IFTగా పిలుపునిస్తున్నాం.